రాశారు, మెయిన్ లెసన్ విన్నారు. నా వాయిస్ మీ అందరికీ రీచ్ అవుతుందా? సీనియర్ బాయ్స్, సీనియర్ గర్ల్స్, షో యువర్ హ్యాండ్స్. సీనియర్ బాయ్స్ కూడా కొంచెం మీరు అందరూ మాట్లాడుకోకుండా మీ ప్లేస్లో కూర్చొని చక్కగా లెసన్ వినడానికి ప్రయత్నం చేయండి. మీకు పిక్చర్స్ అన్నీ కనబడుతూనే ఉన్నాయి, మీరు మాట్లాడుకోకూడదు. చూడండి, గర్ల్స్లో చాలా మంది స్కార్ఫ్స్ లేకుండా కనిపిస్తున్నారు. మీ అందరూ మీ హెడ్ కవర్ చేసుకోవాలి. మీరు స్కార్ఫ్స్ తెచ్చుకోవాలి. చక్కగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ముసుగు వేసుకోవాలి గర్ల్స్ అందరూ. ఓకేనా? ఈరోజు ఫస్ట్ డే కదా, మీకు తెలియలేదేమో. మీ అందరూ స్కార్ఫ్స్ లేదా చున్నీలు ఏమైనా తెచ్చుకొని హెడ్ కవర్ చేసుకోవాలి గర్ల్స్ అందరూ. సరే, బాయ్స్ ఏం చేశారు? మాట్లాడుకుంటా ఉంటారా? సరే, మన టైం అయిపోతుంది, మళ్ళీ బెల్ కొట్టేస్తారు. స్టార్ట్ చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే కళ్ళు తెరిచి చూడకూడదు కదా. ప్రార్థన అంటే మనం యేసయ్యతో మాట్లాడుతున్నాము. యేసయ్య మనందరినీ చూస్తున్నాడు, మనందరి హృదయాలు కూడా చూస్తున్నాడు. ఎవరు లోబడుతున్నారు, ఎవరు చెప్పగానే వింటున్నారు, టీచర్స్ మాటకి ఎవరు లోబడుతున్నారని యేసయ్య అందరినీ చూస్తున్నాడు. పిల్లలు, నీల్ డౌన్ ఆల్ ఆఫ్ యూ, క్లోజ్ యువర్ ఐస్. టీచర్స్ పక్కన ఉన్న వాళ్ళని కూడా గమనించండి, ఎవరు మోకరించట్లేదు, ఎవరు మాట్లాడుకుంటున్నారు లెసన్ వినేటప్పుడు అని టీచర్స్ గమనించుకోండి. చాలాసార్లు టీచర్స్ పక్కన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, టీచర్స్ అంతగా గమనించుకోరు. మీరు గమనించుకోండి, పిల్లలందరూ లెసన్ వినేటట్టుగా చూడండి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య, క్లోజింగ్ లెసన్ వినబోతున్నాము, నాతో మాట్లాడు యేసయ్య అని మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోవాలి. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి సర్వశక్తి గల నామములో మరొకసారి మొదటి దినం VBSలో బేతెస్దాలో మీరు ప్రేమించి ప్రభు మమ్మను, మా పిల్లలను మీరు ఇచ్చిన ఈ సంవత్సరం VBS కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభు 10 మెయిన్ లెసన్స్, 10 క్లోజింగ్ లెసన్స్, బిడ్డలు నేర్చుకునే వాక్యాలు, పాటలు, వీటన్నిటి ద్వారా వారి హృదయాల్లో చెరగని ముద్ర వేయబడినట్లుగా నీ వాక్యము హృదయం అనే పలకల మీద వ్రాయబడినట్లుగా పిల్లల్లోని కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సెషన్లో ఉండే టీచర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. లెసన్స్ చెప్పే టీచర్స్ని కూడా మీరు బలపరచండి ప్రభు. ఇలాగా ప్రతి ఒక్కరిని పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. మా పిల్లలతో మీరు మాట్లాడుతూ రండి. ఏమి వింటున్నారో అది గ్రహించడానికి నీ ఆత్మ ద్వారా సహాయం చేయము. బలహీన దాసులను నన్ను కూడా సిలువ చాట మరుగుపరచుము. నీ ఆత్మతో నింపండి. చక్కగా నీ మాటలే పలకడానికి కావలసిన వాక్ శక్తిని దయచేయము. బిడ్డలు శ్రద్ధగా వినడానికి సహాయం చేయమని మా మధ్యలో మీరుండుమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు చక్కగా చేతులు కట్టుకొని కూర్చోండి, ఎవరు మాట్లాడకూడదు. మెయిన్ లెసన్ విన్నారు కదా, దేని గురించి విన్నారు? ఒక్క మాట చెప్పండి గర్ల్స్, చెప్పండి. ఏం అర్థం కావట్లేదు, ఒక్కరు చెప్పొచ్చు కదా. రైట్, క్రియేషన్ కదా. సృష్టి గురించి విన్నారు. ఇప్పుడు యేసయ్య దేవుడు ఎవరు అంటే సృష్టికర్త అని అర్థం కదా. బాయ్స్ అందరూ ఇటే చూడాలి. మీరు నాకు ఇక్కడ నుంచి అందరూ కనబడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సిట్ రైట్ నాన్న, సిట్ రైట్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు లెసన్ వింటలేదు, అటు ఇటు ఎవరు చూస్తున్నారు, నాకు ఇక్కడ నుంచి అందరూ కనిపిస్తారు. సరేనా? ఒక్కసారి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఒకసారి నిలబెడతా. సరే, అందరూ వినండి. కొంచెం సేపు లెసనే. సృష్టికర్త అయిన దేవుని గురించి మనం విన్నాం కదా. నిన్ను నన్ను కూడా ఎవరు సృష్టించారు? దేవుడే మనల్ని సృష్టించాడు. దేవుడే ఆయన పోలిక చొప్పున నరుణ్ణి సృష్టించాడు. గుర్తుపెట్టుకోండి బాగా, దేవుడే మన సృష్టికర్త. సృష్టి అంతటికి ఆధారభూతుడు ఎవరు అంటే యేసయ్య, దేవుడైన యెహోవా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సరే, ఈరోజు మన క్లోజింగ్ లెసన్లో ఇంకొక చిన్న స్టోరీని మనం వింటాం. ఇద్దరు గర్ల్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఫ్రెండ్స్ అన్నమాట, మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. మన లెసన్ పేరు ఏంటి అంటే సీడ్స్ ఆఫ్ కైండ్నెస్. సీడ్స్ ఆఫ్ కైండ్నెస్. మన లెసన్ పేరు సీడ్స్ ఆఫ్ కైండ్నెస్, దయ యొక్క విత్తనాలు అని అర్థం. ఏంటి ఈ విత్తనాలు? ఎవరు నాటుతారు? అవి ఎలా ఫలిస్తాయి? ఒక చిన్న స్టోరీ లాగా మనం వింటాం. ఈ స్టోరీలో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయిల పేర్లు ఏంటి అంటే జోడీ, సు. మీకు కనిపిస్తుంది కదా.
చూడండి ఆ అమ్మాయిల పేర్లు ఏంటంటే జోడీ, సు. ఆ పైన హెడ్కి రెడ్ రిబ్బన్ కట్టుకున్న జోడీ, ఆ పక్కన సు అన్నమాట. వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చోట ఒక ఇల్లు ఉంటుంది. దారిలో ఆ ఇంటికి ఒక మంచి గార్డెన్ ఉంటుంది అనమాట. అక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. ఆ గార్డెన్ ఉంటుంది అనమాట. మంచి మంచి రకరకాల పూలు అన్నీ కూడా అక్కడ ఆ గార్డెన్లో ఉంటాయి. అయితే వీళ్ళిద్దరు ఒక రోజు వెళ్తూ ఆ గార్డెన్ చూస్తారు. చూసి సు అంటది, అబ్బా ఆ పూలు ఎంత బాగున్నాయి కదా, నేను వెళ్ళి ఒక్కడ తెంచుకొని తీసుకొస్తాను అని చెప్తుంది. వెంటనే జోడి అంటది, ఏ వద్దు, మనం అలా చేయకూడదు అంటది. లేదు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా కదా అని వెళ్ళి వెంటనే ఆ ఫెన్సింగ్ లో నుంచి చేయి పెట్టి ఒక పువ్వు తెంపేస్తుంది. తెంపంగానే ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు ఉంటది. ఆమె పేరు వీళ్ళకి తెలియదు. ఆమె చాలా చాలా సీరియస్గా ఉంటది. ఎప్పుడు చూసినా కానీ చాలా ఇట్లా సీరియస్గా ఉంటది అనమాట. ఆ వృద్ధురాలు చాలా సీరియస్గా ఉంటది. వెళ్ళి ఆ పువ్వు సు ధైర్యంగా ఆ పువ్వు తెంపగానే వెంటనే డోర్ తెరుచుకుంటుంది. డోర్ తెరుచుకోగానే ఆమె సీరియస్గా బయటకు వస్తుంది. పిల్లలు, ఎవరు మీరు? ఎందుకు నా పువ్వులు తెంపుతున్నారు? ఎందుకు తెంచుతున్నారు మీరు అని చాలా కోప్పడుతుంది వాళ్ళ మీద. వెంటనే ఇంకా వాళ్ళ ఆ పువ్వు అక్కడ పడేసి పరిగెత్తుకొని ఇద్దరు వెళ్ళిపోతారు. చాలా సీరియస్ అయిపోతుంది వాళ్ళ మీద. ఇద్దరు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. పరిగెత్తుకొని వెళ్ళిపోగానే సు అంటది, ఇదిగో నేను చూడు తెంపిన పువ్వు, నేను వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాను చూడు అంటది. సు అంటది జోడితో. అర్థమవుతుందా? సు ఏమంటది, నేను తెంపాను కదా, అది అక్కడ పడేసి వచ్చాను కదా, ఆ పువ్వుని నేను వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాను అంటది. అంటే జోడి అంటది, వద్దు సు, నువ్వు మర్చిపోయిక ఆ పువ్వుని, వద్దు, అది మనది కాదు, అలా చేయకూడదు అని చెప్పేసి అంటది. ఫస్ట్ నుంచి జోడి ఎలాగుందో సు ఎలాగుందో మీరు జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందా? పువ్వు తెంపింది ఎవరు? వద్దని చెప్పింది ఎవరు? రైట్. అయితే ఇద్దరు కలిసి పారిపోతారు. ఆమె సీరియస్ అవ్వగానే వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ స్కూల్కి వెళ్తుంటారు కదా, ఆ దారిలో మళ్ళీ వస్తారనమాట. మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఆ గార్డెన్ వైపు చూస్తారు. గార్డెన్ వైపు చూసి మళ్ళీ సు అంటది, ఇదిగో ఈరోజు ఆమె లేదు జోడి, ఆమె లేదు, ఆ ముసలామె లేదు, మనం వెళ్ళి మంచిగా పూలు తెంపుకుందామా అనగానే జోడి ఇట్లా అంటది, వద్దు, మనం చేయకూడదు, అది దొంగతనం అని బైబిల్ చెప్తుంది. వద్దు సు, మనం అలా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, దొంగిలకూడదు అని బైబిల్లో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఆ దొంగతనము చెయ్యకూడదు అని చెప్తుంది అనమాట. అని చెప్పంగానే వెంటనే సు అంటది, పో, నువ్వు ఒట్టి పిరికిదానివి, నువ్వు అసలు దేనికి రావు, నేను చూడు, నేనే వెళ్తా చూడు, నేను వెళ్ళి గుత్తి అన్నీ తెంపేసుకుంటా, నాకు కావాల్సిన పూలన్నీ తెంపేసుకుంటా అని చెప్తుంది. అని వెళ్ళి ఏం చేస్తుందంటే డోర్ తీసుకొని గార్డెన్ లోపలికి వెళ్తుంది. ఎవరు? సు గార్డెన్ లోపలికి వెళ్తుంది అనమాట. గార్డెన్ లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే పరిగెత్తి మళ్ళా జోడి వెనక వెళ్ళి సు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ప్లీజ్ సు, వద్దు, మనం తెంపకూడదు, దీన్ని దొంగతనం అంటారు, ఇవి మనవి కావు కదా, మనం వీటిని తెంపకూడదు కదా, వద్దు సు అని చేయి పట్టుకుంటుంది. చేయి పట్టుకుంటే వెంటనే ఏం చేస్తుందంటే ఈ సు జోడిని ఇట్లా నెట్టేస్తుంది అనమాట. ఎక్కడ నెట్టేస్తుంది? ఆ పూలల్లో నెట్టేస్తుంది, చెట్లలో నెట్టేస్తుంది. నెట్టేయంగానే వెంటనే ఆ పూలన్నీ నలిగిపోతాయి. పిల్లలు, నలిగిపోతాయి, ఆ పూలన్నీ నలిగిపోతాయి. నలిగిపోగానే వెంటనే సు అంటది, చూడు, నీ వలనే జోడి ఈ పూలన్నీ ఇక్కడ నలిగిపోయినాయి, ఈ చెట్లన్నీ నలిగిపోయినాయి అంటది. అనగానే నేనేం చేశాను ఇప్పుడు? నువ్వే కదా నన్ను నెట్టావు, నేనేం చేశాను అని సైలెంట్గా జోడి నిశ్శబ్దంగా బయటికి గార్డెన్లో నుంచి వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే ఇంకా ఆమె తలుపు తీసుకొని బయటకు వస్తుంది. ఎవరు? మళ్ళీ
ఆమె ముసలావిడ వృద్ధురాలు, ఆమె తలుపు తీసుకొని బయటికి రాగానే ఇద్దరు పరిగెత్తి 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 మళ్ళీ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రికి సు జోడీకి ఫోన్ చేస్తుంది. జోడీకి ఫోన్ చేసి, చూడు జోడి, రేపు మళ్ళీ మనం అటు వెళ్తాం కదా, ఒకవేళ ఆ ముసలమ్మ మనల్ని ఈ పూలు మీరేనా ఇట్లా నలిపేసింది, ఈ నా తోటకొచ్చి పాడు చేసింది మీరేనా అని అడిగితే నాకేం తెలియదని చెప్పు అని ఎవరు చెప్తారు? ఎవరికి? ఫోన్ చేసి నైట్కి చెప్తుంది. సరే అని నిశ్శబ్దంగా విని రాత్రి పడుకునేటప్పుడు జోడి తన మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఏం చెప్తుందంటే, ప్రార్థన చేస్తుంది, యేసయ్యా నేను చెయ్యకూడని పని చేశాను, వెళ్ళకూడని చోట్లోకి నేను వెళ్ళి అనవసరంగా ఆ తోటలో ఆ ఆంటీ యొక్క పూలన్నీ పాడైపోయినాయి, నేను వెళ్ళటం వల్ల సూ నన్ను నెట్టేసింది, నేను ఎలాగైనా సరే తప్పు నాదేనండి అని నేను వెళ్ళి ఆ ఆంటీకి నేను చెప్పాలి, ఎట్లయినా నాకు హెల్ప్ చేయయ్యా, నేను ఆ ఆంటీని సారీ అడగాలి, ఆమె దగ్గరకు వెళ్ళాలి, నాకు ఎలాగైనా హెల్ప్ చేయేసయ్యా అని కన్నీటితో జోడి ప్రేయర్ చేసుకుంటా ఉంటుంది. ప్రేయర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ పడుకుంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత జోడి సూకి ఫోన్ చేస్తుంది. ఎవరు? జోడి ఫోన్ చేస్తుంది. ఏం చెప్తుందంటే, చూడు సూ, నా వలన ఆ పూలన్నీ పాడైపోయినాయి కదా, నేను వెళ్ళి ఆ వృద్ధురాల దగ్గర నేను క్షమాపణ అడగాలనుకుంటున్నాను, నేను చెప్పేస్తాను, ఏమైందో నిజం చెప్పేస్తాను అని జోడి సూకి ఫోన్ చేస్తుంది. అప్పుడు వెంటనే సూకి చాలా కోపం వస్తుంది. సూ పిల్లలు తప్పు చేసి కూడా సూకి క్షమాపణ ఉండదు. సూకి చాలా కోపం ఎక్కువ, చాలా తొందరపాటు స్వభావం, తనకన్నీ చెడ్డ లక్షణాలే కలిగి ఉంది. కానీ జోడీకి దేవుని భయం ఉంది. ఎవరు చూచినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు నన్ను పైనుంచి కదా. ఎవరు చూస్తున్నారు? మనల్ని చూస్తున్నాడా? చూడడా? చూస్తాడు. చూడు, టీచర్ లేదని మనం ఏం చేసినా, ఇంట్లో మమ్మీ డాడీ లేరని మనం ఏం చేసినా, పెద్దోళ్ళు లేరు కదా మనం ఫోన్లో నుంచి ఏమైనా చూడొచ్చు అని ఏం చూస్తున్నా పైనుంచి ఎవరు చూస్తారు? ఆకాశంలో నుంచి యేసయ్య చూస్తాడు. నీ పేరు మీద ఉన్న బుక్లో రాసేస్తా ఉంటాడు, నువ్వు ఏ టైంలో ఏం చెడ్డ పని చేస్తున్నావు. సీనియర్ బాయ్స్ లిసన్ టు మీ, ఏ టైంలో ఏం చెడ్డ పని చేస్తున్నావో రాసేస్తూనే ఉంటాడు. జాగ్రత్త పిల్లలు, యేసయ్య దృష్టి నుంచి, కన్ను నుంచి మాత్రం తప్పించుకోలేం. కాబట్టి ఈమె మళ్ళా సరే నువ్వు మాత్రం వెళ్ళి, నేను మాత్రం వెళ్ళి చెప్పేస్తాను అని జోడి సూకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే, అయితే నువ్వు ఆమెకు దగ్గరికి వెళ్ళి చెప్తావా, అన్నీ నా మీదే చెప్తావా, నేనే చేశాను దొంగతనం అని నా మీద చెప్తావా అంటది. ఎవరు? సూ అంటది, లేదు లేదు, నేను నీ మీద ఏం చెప్పను, నా గురించే నేను చెప్పుకుంటాను, నీ గురించి నువ్వు చెప్పుకో, నా గురించి నేను చెప్పుకుంటాను, నేనేం చేశాను అది క్షమాపణ అడుగుతాను అని జోడి చెప్తుంది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా జోడి ఏం చేస్తుందంటే, అప్పుడు సూ ఏమంటుందో తెలుసా, ఇదిగో నువ్వు వెళ్ళి నిజం చెప్పావనుకో ఆమె పోలీసుల్ని పిలుస్తుంది, అప్పుడు ఏం చేస్తావు అంటే, పిలవని, పోలీసులు పిలిచినా ఏం పర్వాలేదు, నేను సత్యం చెప్పేస్తాను, నేను ఆంటీ దగ్గర ఒప్పేసుకుంటాను అని అడుగుతుంది, చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత వెంటనే జోడి ఒక బ్యాగ్ తీసుకొని దుకాణం దగ్గరికి పోతుంది, షాప్ దగ్గరికి వెళ్తుంది. ఏం కొనిందో మీకు మళ్ళీ చెప్తా. అయితే షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని కొనుక్కొని ఆ బ్యాగ్లో పెట్టుకొని వెంటనే ఆ ఆంటీ దగ్గరికి, వృద్ధురాలు ఆంటీ ఉంది కదా, ఆంటీ దగ్గర అందరు నా వైపు చూడాలా, తలలు దించుకొని ఉన్న వాళ్ళు కూడా నా వైపే చూడాలి, అందరు నన్నే చూడాలి, ఇటు చూస్తేనే మీకు స్టోరీ అర్థమవుతుంది. అయితే ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని ఆ ఆంటీ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆంటీ ఏం చేస్తుందంటే, ఆంటీ తలుపు కొడుతుంది, వెళ్ళి కాలింగ్ బెల్ ఉంటుంది కదా, కాలింగ్ బెల్ కొట్టగానే మోగంగానే గుండెలు దడదడా అంటాయి పిల్లలు. ఎవరికి?
జోడీకి అమ్మో ఆంటీ బయటకు వచ్చి ఏం చేస్తుందో, నన్ను ఏమంటుందో, నేను పూల తోటలో అన్ని పాడు చేశాను కదా అని భయపడుతుంది. భయపడిన తర్వాత వెంటనే ఆంటీ బయటకు వస్తుంది. బయటికి రాగానే, ఆంటీ నన్ను క్షమించండి, నేను మీ పూల తోటలో ప్రమాదవశాత్తు పడిపోయాను, పూలన్నీ పాడైపోయినాయి, ఏం చేయాలో తెలియట్లేదు ఆంటీ అని చెప్పంగానే ఆమె ఏమంటుందో తెలుసా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నా గార్డెన్లోకి ఎందుకు వచ్చావు, ఎందుకు నా పూలు పాడు చేసావు, చాలా కోపం చేస్తూ ఉంటుంది. మౌనంగా జోడి నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ చెప్తుంది, నన్ను క్షమించండి అమ్మా, ఇదిగో నేను ప్రమాదవశాత్తు పడిపోయాను, పొరపాటుగా మీ గార్డెన్లోకి వచ్చాను. షూ మీద చెప్పదు, ఎందుకు? షూ చెప్పొద్దండి కదా, అందుకోసం షూ మీద చెప్పలా. చూడండి పిల్లలు, ఏమైనా మనం తప్పు చేస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పకూడదు. మనం తప్పు చేసింది యేసయ్య నేనే చేశాను అని ఖచ్చితంగా యేసయ్య దగ్గర ఒప్పుకుంటే యేసయ్య చక్కగా మనల్ని క్షమించేస్తాడు, మనకు విడుదల ఇస్తాడు. అయితే వెంటనే చెప్పింది, నేనే ప్రమాదవశాత్తు పడిపోయానమ్మా, ఆ పూలన్నీ పాడైపోయినాయి. అయితే ఒక్కటి దయచేసి నా మనవి వినండి, ఆ పూల మొక్కలన్నీ కొనుక్కొచ్చి పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదమ్మా, అందుకని నేను ఈ పూల విత్తనాలు, ఈ బ్యాగ్ తీసుకోండి, నేను కొన్ని కొనుక్కొచ్చాను అంటే ఆమె తీసుకుంటుంది. ఆమె తీసుకొని ఆ బ్యాగ్ తీసి చూస్తే అందులో 4 ప్యాకెట్స్ పూల విత్తనాలు ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు చూడంగానే ఈమెకి సంతోషం ఇస్తుంది. ఏమని? బా నీ పేరేంటి అంటే ముందే చెప్తుంది, తలుపు తీయంగానే నా పేరు జోడీ మూర్ అని చెప్తుంది అనమాట. అయితే చూడు, నీ పేరు జోడీ కదా, ఇదిగోమ్మా నువ్వు చెట్లు తేలేకపోయినా నవ్వింది అనమాట. అప్పుడు నవ్వింది, ఎప్పుడు సీరియస్గా ఉంటుంది కదా ఈ ఆంటీ, అప్పుడు నవ్వి ఏం చెప్పిందంటే, నువ్వు మొక్కలు తేలేకపోయినా చూడు ఈ విత్తనాలు తీసుకొచ్చావు కదా, సరే మంచిది, మంచి పని చేసినావని, సరే దా లోపలికి రా అని పిలుస్తుంది లోపలికి. రోజు జోడీ అన్నస్సు ఆమెను చూసి చాలా భయపడేవాళ్ళు కదా, ఇప్పుడు వెళ్ళి సత్యం ఒప్పుకోగానే ఏమైపోయింది? సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం మనల్ని ఏం చేస్తుంది? ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది మనకి. అబద్ధం చెప్పామనుకోండి, దానికి తోడు ఇంకా 2 అబద్ధాలు చెప్పాలి, దాన్ని కవర్ చేయడానికి ఇంకో 2 అబద్ధాలు చెప్పాలి. అలా చేయకూడదు పిల్లలు. కానీ జోడీ కరెక్ట్గా వెళ్ళిపోయి, సారీ అమ్మా, నన్ను క్షమించండి అమ్మా అని ఒప్పుకొని ఏం చేసింది? ఆ విత్తనాలు ఆమె చేతికి ఇచ్చింది. సరే జోడీ దా లోపలికి వెళ్దాం రా అని లోపలికి తీసుకొని వెళ్తుంది. కూర్చున్న తర్వాత ఈ విత్తనాలు మనం ఎక్కడెక్కడ నాటాలని, అబ్బా నాకు ఇష్టమైన సీడ్స్ తీసుకొచ్చావు నువ్వు, ఎంత బాగున్నాయి ఈ సీడ్స్ అని చెప్పి ఆమెకు దయ పుడుతుంది. జోడీ మీద దయ ఆమెకి పుడుతుంది, కైండ్నెస్ వస్తుంది ఆమెకి జోడీ మీద. అప్పుడు చెప్తుంది, ఓకే మరి ఈ విత్తనాలు కొన్ని అక్కడ ఇక్కడ ఎలా నాటుదామో మనం ప్లాన్ చేసుకుందాము, చక్కగా మన గార్డెన్లో ఈ విత్తనాలు నాటుదాము, నాకు బాగా తెలుసు ఈ విత్తనాలు నాకు చాలా ఇష్టము అని చెప్తుంది అనమాట. అయిన తర్వాత ఇంకా ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని ఆ విత్తనాలు తన గార్డెన్లో నాటుతారు. నాటిన తర్వాత ఇంకా జోడీ తిరిగి సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఎందుకు? తన పాపానికి, తన తప్పుకి క్షమాపణ దొరికింది జోడీకి. ఆంటీ క్షమించేసింది కదా, హ్యాపీగా స్వీకరించింది. ఇంట్లోకి తీసుకెళ్ళి నా పేరు బ్రూటన్ అని చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? ఆంటీ పేరేంటి? బ్రూటన్ అని పేరు చెప్పి చక్కగా నవ్వి ఆమె మీద కైండ్నెస్ తోటి చక్కగా హ్యాపీగా మాట్లాడుతుంది. అప్పుడు వెళ్ళిపోయి రోజు స్కూల్ అయిపోగానే జోడీ పరిగెత్తుకుంటూ ఈ గార్డెన్లోకి వచ్చేది. ఈ గార్డెన్లోకి వచ్చి మళ్ళా చెట్లన్నిటికీ నీళ్లు పోసేది. రోజు ఆంటీ అన్న జోడీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? నవ్వుతున్నారా వాళ్ళు? ఇంతకుముందు ఆ బ్రూటన్ గారి ఫేస్ ఎలా ఉంది? చాలా సీరియస్గా, ఎందుకు వచ్చారు మీరు అని ఇట్లా కోప్పడేది కదా, ఇట్లా పెట్టి సీరియస్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆంటీ ఫేస్ ఎలా ఉంది? నవ్వుతుంది. చూడండి పిల్లలు, దేవుడు మనకి విడుదల ఇస్తాడు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో ఆ తప్పుని వెంటనే ఒప్పుకుంటే, ఎవరి దగ్గర తప్పు చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. జోడీ ఏం చేసింది? నైట్కి తన పడక దగ్గర మోకరించి యేసయ్య దగ్గర కూడా క్షమాపణ అడిగింది కదా, నాకు ధైర్యం ఇవ్వు ప్రభువా నేను ఆమె దగ్గరికి వెళ్ళటానికని
అడిగింది కదా. కాబట్టి ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో ఆ తప్పుని వేరే వాళ్ళ మీద వేయకూడదు. తప్పుని వేరే వాళ్ళ మీద వేస్తే మనకి క్షమాపణ దొరకదు యేసయ్య దగ్గర. తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే జోడీకి ఎంత ఫ్రీడమ్ వచ్చేసింది కదా. ఆంటీ దగ్గరికి వెళ్ళాలంటేనే గుండెలు అదిరిపోయేవాళ్ళు. జోడీ ఇప్పుడు హ్యాపీగా ఆంటీతో రోజు గార్డెన్లో వస్తుంది. దూరం నుంచి గార్డెన్ చూసి సంతోషపడే జోడీ ఇప్పుడు రోజు గార్డెన్లోకి వెళ్తుంది, నీళ్లు పోస్తుంది, పూలు పట్టుకుంటుంది, మొక్కలన్నీ పట్టుకొని చూస్తుంది. హ్యాపీగా ఆమెకి ఫ్రీడమ్ వచ్చేసింది. ఆంటీ రోజు జోడీని ప్రేమిస్తుంది. ఒకరోజు ఏమైందంటే నీళ్లు పోస్తూ ఉంటే జోడీతో ఆంటీ అంటది, జోడీ నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు కదా యేసయ్యని అంటే వెంటనే జోడీ హ్యాపీగా యేసయ్య గురించి చెప్తుంది. బాయ్స్ చూడాలి, ఇటు మాట్లాడుకోకూడదు. అయిపోయింది. అవునాంటీ నేను యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్య నా పాపాలన్నీ క్షమించాడు, యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, అందుకే నేను తప్పు చేస్తే నేను కవర్ చేసుకోలేకపోయాను, మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిన దాకా నేను తట్టుకోలేకపోయాను అని చెప్తే, అవును జోడీ నిజంగా నీలో యేసయ్య ఉన్నాడు జోడీ, నేను కూడా ఆ యేసయ్యని నమ్ముకుంటాను జోడీ అంటే హ్యాపీగా ఇద్దరు కూడా యేసయ్య గురించి జోడీ చెప్తుంది. ఆ ఆంటీ కూడా యేసయ్యని నమ్ముకుంటది. ఎవరి వలన అంత కోపంగా ఉన్న ఆంటీ నవ్వకుండా చాలా సీరియస్గా యేసయ్య అంటే ఎవరో తెలియని ఆంటీ ఎవరి వలన నమ్ముకున్నది? బాయ్స్ వింటున్నారా? లాస్ట్ బాయ్స్ వెంటనే మీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నాకు కనపడతారు ఇక్కడి నుంచి అని చెప్పే కదా నేను, మీరే వినండి 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 ఇటు వినండి. అయిపోయింది. అయితే ఇప్పుడు జోడీ తన తప్పుని ఒప్పుకుంది కాబట్టే ఆ బ్రూటన్ అనే ఆ ఆంటీ హృదయంలో కూడా దేవుడు కార్యం చేశాడు. పిల్లలు కవర్ చేసుకుంటే మనం నష్టపోతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. కానీ ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మన ప్రవర్తన బట్టి ఇతరులు కూడా మార్పు పొందుతారు. వాళ్ళు కూడా మనలో ఉన్న యేసయ్యని చూస్తారు. చూసి ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనం నమ్ముకున్న యేసయ్యని వాళ్ళు కూడా నమ్ముకోవాలని ఇష్టపడతారు. ఈ బ్రూటన్ ఆంటీ కూడా జోడీ నమ్ముకున్న యేసయ్యని నమ్ముకొని ఇద్దరు కలిసి హ్యాపీగా యేసయ్యని ప్రేమిస్తున్నారు. చూడండి పిల్లలు, మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? మనం చేసిన తప్పుని ఎప్పుడూ కవరు చేసుకోకూడదు. ఇంకా ఎవరైతే పాపాన్ని ఒప్పుకోకుండా హృదయంలో పాపం ఉంచుకొని నేను బాగానే ఉన్నానని, నేను రోజు సండే స్కూల్కి వెళ్తానని, వాక్యాలన్నీ నేర్చుకుంటాను, నేను అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తాను ఇట్లా అనుకొని పాపం హృదయంలో ఉంచుకుంటే నిత్య నరకం ఉంది పిల్లలు. ఆ నరకం నుండి యేసయ్య మనల్ని విడిపించాలంటే యేసయ్య దగ్గర సింపుల్గా మన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోవచ్చు. ఎవ్వరికి చెప్పనవసరం లేదు. పడక దగ్గర మోకరించి జోడీలాగా, యేసయ్యా నా హృదయంలో ఈ పాపం ఉంది, అవిధేయత ఉంది, తిరుగుబాటు ఉంది, కోపం ఉంది, దొంగతనం ఉంది, నా హృదయంలో ఉన్న పాపాలన్నీ ఇవే ప్రభువా, నన్ను క్షమించేసయ్యా అంటే యేసయ్య క్షమిస్తాడు. మన హృదయంలోకి వస్తాడు. గొప్ప సంతోషం మన హృదయంలోకి వస్తుంది. మన ద్వారా వేరే వాళ్ళల్లో కూడా యేసయ్య కార్యం చేస్తాడు. వాళ్ళు కూడా మనల్ని బట్టి నమ్ముకునేటట్టుగా చేస్తాడు. కాబట్టి జోడీ ద్వారా మనం నేర్చుకుందాం. కానీ సూ నమ్ముకుందా? సూ ఇంకా మళ్ళా ఎప్పుడూ జోడీకున్న సంతోషంలో సూకి పాలు పంపులు లేవు. సూకి అలాంటి సంతోషం లేదు. సూ యేసయ్యని నమ్ముకోలేదు. అదే దొంగతనంలో కొనసాగుతుంది, కోపంలో ఉంది. నేను అవన్నీ తీసుకుంటాను అనుకుంది కానీ సారీ అని తన హృదయంలోకి రాలేదు. సూలాగా ఉండాలా, జోడీలాగా ఉండాలా? బాయ్స్ చెప్పండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. వెనక తిరిగి చూడకూడదు. యేసయ్య మీ అందరినీ చూస్తున్నాడు. జోడీలాగా నేను కూడా నా పాపాలన్నీ ఒప్పుకుంటాను, యేసయ్య నన్ను క్షమించు, నా హృదయంలోకి రా యేసయ్య అని అడుగు. యేసయ్య ఇప్పుడే నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన దగ్గర ఉన్న జీవ గ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు. ఎవరి పేరైనా జీవ గ్రంథములో కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడు. దారివ్వండి నాన్న, అంకుల్కి దారివ్వండి, అంకుల్కి దారివ్వండి. జరగండి, కొంచెం జరగండి, ఇటు రండి, పట్టుకో. ఇప్పుడు దాకా పాట విన్నారు. ఒక ఆమె దొంగది అని అనుకున్నాం కదా. ఆమె ఎవరు? పొరపాటు చేసింది కదా. పొరపాటు చేస్తే ఆమె చేసింది, ఇంటి యజమాని క్షమించింది కదా. అంతేనమ్మా?
కాబట్టి క్షమించిన తోట యజమానురాలు పొరపాటున పడిన పాప, సరే ప్రాయశ్చిత్తం జరిగింది. అలాగే వీబీఎస్కి వచ్చిన మీకు కూడా పాపాలకు ఏం కలగాల? పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాల, దేవునితో క్షమాపణ పొందాలా, దేవునితో సమాధాన పడి మీరు ఇంటికి ఎట్లా వెళ్ళాలా? సంతోషంగా ఎట్లా వెళ్ళాలా? గట్టిగా చెప్పండి, ఎట్లా వెళ్ళాలా? అందుకే హృదయంలో తీర్మానం చేసుకోనండి, దేవుడు మీకు సాయం చేస్తాడు. ప్రేమగల తండ్రి, మీ నామలో మీకు తెలియపరిచిన క్లోజింగ్ లెసన్కై స్తోత్రాలు. మీ దాసరాలు ఆ పాపను బట్టి, యజమానురాలను బట్టి, ఓటిని బట్టి స్తోత్రాలు. ఏదైతే లెసన్ చెప్పబడిందో దానిలో ఉన్న సారాంశ ప్రకారం మరి ఆమె సంతోషంతో తిరిగి వెళ్ళిపోయింది, సంతోషంతో వెళ్ళింది ఆ బిడ్డ. అలాగే ఈ బిడ్డలు కూడా మీరందరూ సంతోషంతో వెళ్ళటం సహాయపడండి. పాప క్షమాపణను కలిగి ఉంటే సహాయపడండి. కేజీ, జూనియర్, సీనియర్ క్లాసెస్లో పిల్లలందరూ కూడా ఇలాంటి సంతోషం అనుభవించడం సహాయపడండి. వీడియోస్లో మీరు ఇచ్చిన సమయంలో స్తోత్రాలు. ఇదిగో తీసుకొచ్చారు వారందరూ మీకు వందనాలు. రేపు ఇంకా అనేకులను తీసుకొచ్చడానికి సహాయపడండి. తిరిగి వెళ్తున్న మీ దేవుని మీ ఆశలు పంపించండి. మీ ఆశ్రాలు పెరిసి సిస్టర్ ద్వారా మీరు ఇచ్చిన ఈ యొక్క క్లోజింగ్ లెసన్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో పిల్లల హృదయాల్లో నిలిచి కార్యసిద్ధికలు ఉన్నట్లు సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.